చేదెక్కిన చెట్టు లాంటి ఈ ప్రపంచంలో మకరందాన్ని పంచే అమృత ఫలాలు. 1. వివేకుల సంభాషణలు. 2. మంచి వాళ్ళ సాహచర్యం. జీవితంలో అన్ని విషయాలు, అన్ని సందర్భాలు మనల్ని సంతోషంగా ఉంచలేవు. కొన్నిసార్లు మనం విచారంగా, మందబుద్ధితో ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని మంచి మాటలు మరియు మంచి వాళ్ళ సాహచర్యం మనకెంతో ఉపకరిస్తాయి. మృదువైన మరియు ఓదార్పునిచ్చే మాటలు గాయపడిన మనసుకు స్వాంతన చేకూరుస్తాయి. అందువల్ల ఇతరులను అవమానపరచడం, గాయపరచడం వంటివి చేయకుండా ఎల్లప్పుడూ వారిని ఉత్సాహపరిచే మాటలను మాట్లాడాలి. సంస్కృతంలో యోగ్యత గల సాహచర్యాన్ని సత్సంగం అంటారు. సత్ అంటే మంచి, సంగ్ అంటే నలుగురితో గడపడం. మీరు గడిపే 5 వ్యక్తుల సగటు స్వభావం మీదవుతుంది అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణుడు జిమ్ ర్యాన్. సత్సంగాన్ని కలిగి ఉండడం వల్ల మన జీవితం ఒక మంచి బాటలో పయనించడానికి అవకాశం ఉంటుంది. సరైన సమయం, సరైన స్నేహితులు, సరైన స్థలం, సరైన ఆదాయ మార్గం, సరైన మార్గంలో ఖర్చు చేయడం, వీటిని నిరంతరం మననం చేసుకుని ఆచరిస్తే మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి వెల్లడవుతాయి. జీవితంలో విజయవంతం కావడానికి కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటించాలి. మనం చేసే పనులను వాయిదా వేయకుండా సరైన సమయంలో పూర్తి చేస్తే దానికి అదృష్టం కూడా తోడవుతుంది. దీనికి మంచి వాళ్ళు, ప్రభావవంతమైన వ్యక్తులతో సాగించే స్నేహం అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అడ్డదారుల్లో సంపాదనకు అలవాటు పడకుండా నిజాయితీగా శ్రమపడితే భయపడాల్సిన అవసరం ఉండదు. ఖర్చు పెట్టడంలోనూ ఆచితూచి వ్యవహరించాలి అంటాడు చాణక్యుడు. మన బలాలు, బలహీనతలపైన సరైన అవగాహన ఉంటే మనం చేయాల్సిన కార్యంలో స్పష్టత వస్తుంది. తనపైన సరైన అంచనా లేని వ్యక్తి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించలేడు.